పరిశుద్ధ ఆదివారం ఆరాధన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు సమాధానం కలుగుగాక. ఆమె చెప్పండి అందరూ. ఆమె దీవించినప్పుడు వెంటనే ఆమె చెప్పండి. దేవునికి మహిమ కలుగుగాక. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 80వ కీర్తన ఆసాపు రాసినటువంటి కీర్తన. ఇశ్రాయేలునకు కాపరి, చెవియొగ్గుము, మందవల్లి యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశించు. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమను వేరుకొల్పి మమ్మల్ని రక్షింపరము. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ ఉన్నట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచ్చును. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నీ ప్రజలు మనవి నాలుగింపగా నీవెన్నాళ్ళు నీ కోపమును పౌరాజునిచ్చేదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీ వారికి పానముగా ఇచ్చుచున్నావు. నీ పొరుగు వారికి మమ్మల్ని కళాకారణముగా చేర్చిన ఇష్టం వచ్చినట్లు మా శత్రువు మమ్మల్ని అపహాస్యము చేర్చున్నావు. సైన్యములకు అధిపతి దేవా, చెరలను మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ ఉన్నట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీవు ఐగుప్తులోని ఒక ద్రాక్షవల్లిని తెచ్చితే అనిజనులను వెలుగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమందులు వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారు దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవు వేళ పాడు చేసేవి. అడవి పంది దాన్ని పెకిలించుతున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి దేవ, ఆకాశం నుండి మరలా చూడుము, ఈ ద్రాక్ష వాళ్ళని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచు బొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వల్ల నా జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలమునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ఆమె చెప్తాం. ఆమె